నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం ఎం మామిడిపల్లి గ్రామంలో మహానాడు కార్యక్రమం సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఊరేగిస్తూ టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలపై, నాయకులపై భారం పడుతుందని ఆలోచించి ఏ మండల పరిధిలో ఆ మండలాల మేజర్ పంచాయతీలలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారని, ఈ సందర్భంగా సుమారు 600 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మామిడిపల్లి గ్రామంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సాలూరు మండల టీడీపీ అధ్యక్షుడు ఆముదాల పరమేష్ తెలిపారు. సార్వభౌమ మన ఆధార దైవమైన నందమూరి తారక రామారావు గారి జన్మదిన దినోత్సవం. ఆ సందర్భంగా మహానాడు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం. ఈ సంవత్సరం మనకి ఆయిల్ కొరత రావడం వలన మనం అందరివి కూడా, మా కార్యకర్తలందరూ కూడా మాకు దిశానిర్దేశ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనం అన్ని సేవ్ చేద్దాం, ఎక్కడక్కడ చేసుకుందాం అనేసి మాకు తెలియపరిచారు. అదేవిధంగా ఆయన మాట సూచ పాటించి మేము మండలం నుంచి ఒక మండలం నుంచి అక్కడికి వెళ్తే ఒక 50 మంది వరకు వెళ్తాము. అలాగా ఇక్కడ మేము 500-600 మందితో ఇంపార్టెంట్ 500-600 మందితో చేసుకుంటున్నాం. ఈరోజు అందరికీ అవకాశం ఇలా కల్పించినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలామంది అక్కడికి వెళ్ళి చూడలేరు. ఇక్కడ మేము స్క్రీన్లు పెట్టుకొని అక్కడ పద్ధతి ప్రకారంగా అన్ని వాళ్ళకి వసతులు కల్పించి అన్నీ ఈరోజు మాకు పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అన్ని విధాలుగా మేము అక్కడైతే ఎలా చేస్తున్నారో ఎప్పుడు మీరు చూస్తుంటాం కదా, అదేవిధంగా ప్రజలు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ ఎవరికీ ఇబ్బంది లేకుండా వాళ్ళకి వసతులు కానీ అన్ని విధాలుగా చక్కగా జరుగుతున్నాయి. అలాగే అన్ని చోట్ల రాష్ట్రంలో 1845 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ వేరేగా వేశారు. ప్రతి క్లస్టర్ కూడా 500-600 మంది తగ్గకుండా వచ్చి అటెండ్ అయ్యి చూసి వాళ్ళు హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం మాకు. ఎందుకంటే మహానాడు అంటే అక్కడికి కొంతమంది వెళ్ళలేరు, ఎవరైనా ఒక 4-5 వేల నుంచి ఖర్చు అవుతుంది. కానీ అటువంటిది మాకు అందరికీ ఖర్చు తగ్గించారు. మా అందరికీ ఈసారి అయితే చాలా బాగుంది. మాకు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాంచి ఈరోజు మనకి రాజకీయం తెలిసిందంటే ఆయన మహానుభావుడు ఆ రోజు పార్టీ పెట్టబట్టి. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని పట్టించుకునేది కాదు, ఎక్కడికి తిరిగేది కాదు. వాళ్ళు ఎలాగుంటే అలా వెళ్ళిపోయేవారు. ప్రజలు ఈయన సినిమాలు తీస్తుండగా వీళ్ళందరూ అభిమానిస్తున్నారు. వీళ్ళందరికీ నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలనే ఒక ఆలోచనలో ఆయన ఈ పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన అతి తక్కువ టైంలో ప్రభుత్వం తీసుకొచ్చి అట్టడిగిన వర్గాలకి మీకు సంక్షేమ ఫలాలు అంతకు ముందు ఉండే కాదు. ఈరోజు అప్పటి నుంచి ఎన్టీ రామారావు నుంచే అందరికీ రాజకీయం తెలిసింది, సంక్షేమం వచ్చింది, అభివృద్ధి జరిగింది. ఇవన్నీ ఆయన వచ్చినాక ఆయన చెప్పిన రూట్లోనే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే దాన్ని ఇంకా రెట్టింపు చేసుకొని వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక్కలు కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఇది పూర్తిగా పునాదైపోయి ఉంది. దీన్ని ఎవరు కదిలించలేరు. ఎప్పుడు ఈ పార్టీ రేపు ఎప్పుడైనా సరే సెంట్రల్ పార్టీ కూడా అయ్యే అవకాశాలు ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అటువంటి పార్టీ ఆ నాయకుడు ఏ ముహూర్తాలు పెట్టాడో కానీ ఏ కార్యకర్త కూడా పార్టీ మారడం అనేది ఎందులో ఉన్నాడు ఎవరికి కూడా మనసు ఒప్పదు. ఏ పార్టీ నుంచి అయినా ఈ పార్టీలోకి రావచ్చు, కానీ ఈ పార్టీలో నుంచి వెళ్ళడం అనేది తక్కువ. అలాగే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.